విశాఖ పారిశ్రామికంగా పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నగరం. అటువంటి నగరానికి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ మంజూరు చేయకపోవడం పట్ల డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించారు. 2011 డిసెంబర్ 13న ఆమె పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడారు. In this connection, I want to highlight to the ministry that Visakhapatnam is a very important place, point of industrial development, educational hub, health hub and port development and tourism hub, sir. Visakhapatnam is the second fastest growing city in Asia, sir. I request the Honorable Minister to include Visakhapatnam in the world class station list in this connection, sir. I humbly request the Honorable Minister to focus ongoing projects under East Coast and South Central Railway zones in Andhra Pradesh, sir. తిరుపతి, సికింద్రాబాద్ కు మాత్రమే కేంద్రం వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ హోదా ఇవ్వడం పట్ల బొత్స ఝాన్సీ అభ్యంతరం తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్ ను కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు. 2011-2012 రైల్వే బడ్జెట్లు ఆమె కేంద్రానికి చేసిన విజ్ఞప్తులు ప్రస్తుతం కార్యరూపం దాలుస్తున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దేందుకు కేంద్రం ముందుకొచ్చింది. నవంబర్ 12, 2022లో విశాఖ రైల్వే అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మళ్లీ విశాఖ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన గళాన్ని వినిపించేందుకు మనందరి ఆశీర్వాదం కోరుతున్నారు మన విశాఖ ఆడపడుచు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి.